హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు అదిరిపోయే అరటి కారంతో వచ్చేసానండి. నెక్స్ట్ లెవెల్ రెసిపీ ఇది. ఆయిల్ తక్కువ పడుతుంది, కానీ చూడటానికి మాత్రం ఎక్సలెంట్. ఏమంటారు, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఆ ఫ్రై తింటుంటే కలిసి అన్నం కానీ మామూలుగా ఉండదు. దానికోసం నేను 4 అరటికాయలు తీసుకున్నాను. ఇవాళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, అందుకని 4 అరటికాయలు తీసుకున్నా. అరటికాయ ఎప్పుడు కోసినానండి, చేతులకి నూనె రాసుకోండి, సో దట్ మనకి చేతులకు అంటుకోకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను చూసారా, నేనే కోసాను. ఇవాళ ఎవరు లేరు కోయటానికి, వేరే పని మీద ఉన్నారు. నాకు చేతులు బాగానే ఉన్నాయి. ఆయిల్ రాసుకున్నాను, కట్ చేశాను. అరటికాయ కట్ చేసి వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు పసుపు నీళ్ళు ఎదురుగుండా పెట్టుకొని అందులో వేయండి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. నేను షూట్ చేద్దాం అనుకునే లోపల కరెంటు పోయింది. 10 నిమిషాలు అయింది, నల్లబడలేదు. కారణం ఏంటంటే ఉప్పు పసుపు నీళ్ళలో వేసినాం. సో ఇది బేసిక్ టిప్. అప్పుడు మీకు ఎలాంటి అరటికాయ కర్రీ చేసినా మామూలుగా రాదు. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఉడకటానికి సరిపడా నీళ్ళు, 1 కప్పు నీళ్ళు ఉంచుకొని మిగతా అన్ని పారబోసేస్తాను. ఇదిగోండి, అడుగున ఎక్కడో ఉన్నాయి చూసారా నీళ్ళు. జస్ట్ మన టీ కప్పుతోని 1 కప్పు 75 ml లేదా 100 ml పోసుకోండి, మీకు ఉన్న అరటికాయలను బట్టి. అడుగునున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 8 నుంచి 10 నిమిషాలండి ఉడకబెట్టాలి అరటికాయని. నేను వెనక స్టవ్ మీదకి మార్చేసి, ఇది ఉడికే లోపల మనం చాలా చేసుకోవచ్చు. అదేంటో చూపిస్తా. కారం రెడీ చేయాలిగా. నేను కడాయి పెట్టేసి అది వేడెక్కే లోపు ఈ కర్రీలోకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒక్కసారి చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ధనియాలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొత్తిమీర, 1 నిమ్మకాయ, ఆయిల్, అరటికాయలు మీకు తెలిసిందే. దట్స్ ఆల్ అండి. కొన్నేమో మనము కారంలో యాడ్ చేస్తాము, కొన్నేమో పోపులో యాడ్ చేస్తాము, కొన్నేమో కర్రీ వండేటప్పుడు యాడ్ చేస్తాము. అది ఏది ఎప్పుడు అనేది అసలు కళ్ళు తిప్పకుండా చూడండి. కొన్ని మిస్ అయిపోతాం. ఫస్ట్ నేను మినపప్పు వేసేస్తున్నాను. దాదాపు 2 టీ స్పూన్స్ మినపప్పు. అన్నిటికంటే ఎక్కువ వేగాల్సింది మినపప్పు. ఇదే సన్న సెగ మీద వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మినపప్పు కొంచెం వేడెక్కినాక ధనియాలు వేసేస్తున్నాను. ఇది ఫ్రై చేస్తున్నాను మంచిగా. ఇదిగోండి, ధనియాలు, మినపప్పు సగం వేగినాయి. ఇప్పుడు నేను 2 ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఇందులో కారంలో టేస్ట్ కోసము ఎండుమిర్చి, మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కలిపి యూజ్ చేద్దామండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి ఫ్లేవర్ మీద ఎట్లాంటిదంటే, ఇది పాత తరాన్ని కొత్త తరాన్ని 2 కాంట్రాస్ట్ ఉంటాయి. మనం మోడరేట్లో ఉంటే అన్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. టేస్ట్ కూడా అంతేనండి. ఎండుమిర్చి 2, జస్ట్ పెద్ద సైజ్ ఎండుమిరపకాయలు 2. మిగతాయి మెల్లగా వేసుకోవచ్చు. కరివేపాకు వేసేస్తున్నాను కొద్దిగా, జస్ట్ ఒక 2 రెమ్మలు చాలు. కారంలో కరివేపాకు డామినేట్ చేయకూడదు, టేస్ట్ ఉండాలంటే 2 రెమ్మలు చాలు. జీలకర్ర అయితే ఒక 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఉందండి. 3/4 టీ స్పూనా, సరే 1 వేసుకోండి. మిరియాలు కూడా అంతే, 1 టీ స్పూన్. నేను ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ వేయలే చూసారా, 4 అరటికాయలకి. ఇట్లాంటి కారం అండి మీరు కొట్టి దీంట్లో పెట్టుకున్నారనుకోండి, ఒక సీసాలో పెట్టుకుంటే వంకాయలు వేసుకోవచ్చు మీరు. ఇది మినపప్పు కారం అంటారు దీన్ని. వంకాయలే, పచ్చిశనగపప్పు వేయలేదు చూసారా, వంకాయలు వేసుకోవచ్చు. అరటికాయ, చిక్కుడుకాయ, దొండకాయ, అండ్ దెన్ ఇంకా సొరకాయలు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, క్రియేటివిటీ. ఇవన్నీ ఏమొద్దు, ఎవడు చేయాలి ఈ పొడి అంటారా, సింపుల్గా సైలాస్ కిచెన్లో డిఫరెంట్ కారాలు ఉన్నాయి. జీడిపప్పు కారం, పల్లి కారం, ఇడ్లీ దోశ కారం, ఉల్లిపాయ కారం, గోంగూర కారం, కాకరకాయ కారం, కొబ్బరి నువ్వుల కారం, ఇన్ని కారాలు ఉన్నాయి. ఏ కారం అయినా సరే మీరు సేమ్ అట్లా ఉడకపెట్టుకొని ఫైనల్గా అది చల్లేసి పోపేసేస్తే అయిపోయింది. బాగుంటుంది అట్లా కూడా. సింపుల్. ఆర్డర్ చేసి పెట్టుకున్నారంటే టిఫిన్స్లో వాడుకోవచ్చు, అన్నంలో వాడుకోవచ్చు, కర్రీస్లో వాడుకోవచ్చు. దట్స్ ఆల్ అండి. ఇది వేపుడు అయిపోయింది, కారం రెడీ అయిపోతుంది. నేను స్టవ్ కట్టేస్తున్నానా, సిమ్లో కట్టేస్తాను. ఇదిగోండి, ఈ గిన్నెలోకి తీసుకున్నాను. మనం దీంట్లోనే మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ గిన్నెలోకి తీసుకొని ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, బాగుంటుంది. అండ్ నాకు ఎండుమిర్చికి కారం ఒకటే సరిపోదు, 2 విధాలుగా సరిపోదు. ఒకటి ఏంటంటే కారం వైజ్గా సరిపోదు, ఇంకొకటి ఏంటంటే కలర్ వైజ్గా సరిపోదు. అందుకని ఒక 1.5-2 టీ స్పూన్స్ మామూలు రెడ్ చిల్లీ పౌడర్, మన రెగ్యులర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. నేనైతే సైలాస్ కిచెన్ ప్రీమియం రెడ్ చిల్లీ వాడతా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తా, మెత్తగా పొడి, నో వాటర్, పొడి చేసుకొని వస్తా. అండ్ మన కడాయి పెట్టేశాను. ఉడికింది ఎంతవరకు వచ్చిందో చూస్తా. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. 50% ఉడికింది, ఇంకా 20% ఉడకాలి. ఇంకొక 2 నిమిషాలు, జస్ట్ 5 మినిట్సే అయింది. సిమ్లో పెట్టేస్తున్నా. ఇంకా వాటర్ చూసారు, ఆల్మోస్ట్ అయింది. సో మనం వచ్చేసామండి. ఇదిగోండి, వాటర్ కూడా లేకుండా మంచిగా
అరటికాయలో దాని గుణాలన్నీ ఎక్కడికి పోకుండా మనం సక్సెస్ఫుల్గా ఉడకబెట్టినాము. 70-80% అరటికాయ ఉడికింది, కానీ ఏమంటారు మెత్తగా అయిపోలేదు. ఇదిగోండి పర్ఫెక్ట్ ఉడికింది. పక్కకు పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు అస్సలు సంగతి రెడీ. ఆయిల్ వేసేసుకుందాం. నేను ఒక 3 to 4 teaspoons ఆయిల్ వేసుకున్నానండి. అంత అరటికాయ వేపుడు 4 అరటికాయలకి ఇదిగో చూడండి ఎంత ఆయిల్ ఉందో. మొత్తం స్ప్రెడ్ అయితే ఆయిల్ కనిపిస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. మీరు తినే ఆయిల్ని బట్టి కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఐ సజెస్ట్ తక్కువ వేసుకోండి, గానుగ నూనె వాడండి. దీనిలోకి రమ్స్ అయినా పోపు వేద్దాం. పోపు రమ్స్గా ఉండటం ఏంటండి అంటారు కదా. ఏ కర్రీకైనా సరే గుండెకాయ అంటే పోపు అంటా నేను. దాంట్లో ఏమేమి మిక్స్ అవుతాయంటే ఫ్లేవర్ మిక్స్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఫ్లేవర్. ఆయిల్లో ఏదైతే వేస్తున్నామో దాని తాలూకా ఫ్లేవర్స్ అన్నీ పోపులో ఉంటాయి కాబట్టి పోపులో ఫ్లేవర్ మిక్స్ అవుతుంది. 2 టెక్స్చర్ మిక్స్ అవుతుంది. టెక్స్చర్ ఏంటంటే ఒక అరటికాయ ఎమ్మట జీలకర్ర ఆవాలు మాత్రమే ఉన్నాయా, పచ్చనగపప్పు ఉండాలా వద్దా, మినపప్పు ఉండాలా వద్దా, అట్లాంటిది మిక్స్ అవుతుంది. అండ్ దెన్ మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పోపు వేగే పద్ధతి మంచిగా పర్ఫెక్ట్గా వేగాలి. మాడకూడదు, ఉడకకుండా వేగకుండా ఉండకూడదు. ఇవన్నీ పాటిస్తే కనుక పోపు గుండెకాయలా పనిచేస్తుంది. చలో చెప్పేసిన. ఆయిల్ కాగింది. ఒక 1 teaspoon మినపప్పు, 1 teaspoon శనగపప్పు. ఇది పల్లి నూనె, అసలు పల్లి నూనె, అందుకనే వాసన చాలా మంచిగా వస్తుంది. 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర. మీకు చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ రావాలి, మేడం 4 అరటికాయలకి మీరు 1 teaspoon వేసారంటే ఒక్క అరటికాయకి నేను 1/2 teaspoon వేయాలా? ఒక్క అరటికాయకైనా సరే మీరు 1/2 teaspoon కన్నా ఎక్కువ వేయాలి. ఇంచుమించు 1/2 teaspoon లెక్క వేయాలి. 2 అరటికాయల కన్నా 1/2 teaspoon వేసుకోవచ్చు. పోపు అండి ఇట్లాంటి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, మారుతూ ఉంటాయి. క్వాంటిటీని యాజ్ ఇట్ ఈస్గా రెప్లికేట్ చేయడానికి లేదు అండి. ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి. ఏం కావాలి? సిమ్ చేశాను. కరివేపాకు తడిగా ఉంది. ఇది కూడా ఒక టిప్పా, కరివేపాకు తడిగా ఉండకూడదా? ఉండకూడదు. ఇది అయిపోయింది కదా. ఇదిగోండి మన కారం రెడీగా ఉంది. సూపర్ యమ్మీ కారం, మినపకారం. ఈ ఉడకపెట్టిన అరటికాయ ప్లేస్లో ఎనీ వెజిటబుల్ యూ క్యాన్ యాడ్. థింక్ అండ్ లెట్ మీ నో మీరు ఎలా చేయబోతున్నారు దీన్ని అనేది నాకు చెప్పండి దయచేసి. నేను వంకాయతో చేయదలుచుకున్నాను, నేను ఆలుగడ్డతో చేస్తాను, నేను ఇది అది అని ఒకసారి నాకు చెప్పండి. నేను కూడా నేర్చుకుంటాను మీ దగ్గర. ఇప్పటిదాకా అస్సలు అయ్యింది. ఇప్పుడు నేను వేస్తున్నది ఉప్పు. అంటే వాటర్లో కొంచెం ఉంది సటిల్గా, కానీ అది కిందకి రాదు. ఇప్పుడు దీనికి ఉప్పు వేస్తున్నాను. ఒక 1.5 teaspoon ఉప్పు పడుతుంది 4 అరటికాయలకి. ఇదిగోండి అవసరానికి మించి ఉడికితే ఇప్పుడు మీరు ఫ్రై చేయలేరు, పేస్ట్ అయిపోతుంటుంది. తగ్గట్టు ఉడికిస్తే ఇలా ఉంటుంది. ఇదిగోండి చక్కగా ఫ్రై చేశాను. జస్ట్ లైట్ ఫ్రై. అంటే అరటికాయ ఉడకబెట్టాము కానీ నూనెలో ఫ్రై అవ్వలేదు అంటే కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోగొట్టడానికి ఒక 3 to 4 minutes అందానండి. అది కూడా సిమ్లో. బికాజ్ ఎందుకు సిమ్లో? నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి సిమ్లో. ఆయిల్ ఎందుకు ఎక్కువ వేయలేదు? మీ మంచి కోసం వేయలేదు. మీ మంచి కోసమా, నా మంచి కోసమా? మనందరి మంచి కోసం. ఒక ఫ్యామిలీలో ఎవరు సిక్ అయినా కానీ మిగతా అందరూ సఫర్ అవుతారండి. అట్లనే మన అందరిలో ఎవరికి నేను చెడుదారిని చూపించినా కానీ అది నాకు 100% నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ తక్కువగా వాడండి ఫస్ట్ నుంచి. తీరా ఎవరో వచ్చి ఏ యాంజియోగ్రామో చేసి ఏ స్టంటో వేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే బాగా ఒబేస్డ్ అయిపోయి నాకంటే లావుగా అయిపోయి ఆ తర్వాత సఫరింగ్లో ఉన్నప్పుడు మనం రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు డైట్లో చేంజ్ చేసుకున్న దానికన్నా ముందు నుంచి ఆయిల్ తక్కువ వాడటానికి రెసిపీస్ ఎత్తుక్కోవటం బెస్ట్ పద్ధతి. ఒక మనిషికి పర్ డే 10 ml ఆయిల్ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని గ్రాములు అనేది ప్లాన్ చేసుకోండి. ఆయిల్ కన్నా నెయ్యి చాలా మంచిది, అది ఇంకా బెస్ట్. సో ఇప్పుడు టైం వచ్చేసింది మన పొడి చల్లటానికి. ఇక్కడికి కథం. యాక్చువల్లీ ఇంటరప్ట్ చేస్తున్నాను. పసుపు కనుక మీరు స్టార్టింగ్ తక్కువ వేసుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఉప్పుతో పాటు వేసుకోవచ్చు. నేను బాగానే ఉందని చెప్పి మళ్ళీ వేయలేదు. యాక్చువల్లీ నేను 3 అరటికాయలకు అని చెప్పి అన్నీ రెడీగా పెట్టుకొని 4వది వేసేసిన. ఏం కాదు, బాగుంటుంది. చూడండి ఎక్కువ ఫ్రై చేయకుండా ఫ్రై ఎఫెక్ట్ వచ్చిందా? నాకు ఇంకా ఫ్రై ఎఫెక్ట్ రావాలని ఉంది. ఏం చేయాలి చెప్పండి? టిప్ కొంచెం కారం వేస్తాను. మన రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా,
సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే అసలు మామూలు కలర్ లేదు అండ్ పెద్దగా కారం ఉండదు. మనం మొత్తం బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి ఎక్కడో ఒకడ బొట్టు కింద కుంకుమ బొట్టు కానీ దాన్ని భక్తితో పాటు లుక్ బాగుంటానికి పెట్టుకుంటాం చూసారా ఆ టైప్లో ఇది బాగుంటుంది. ఇట్లా పెడితే ఎవరు తినరండి మా ఇంట్లో. అరటికాయ ఫ్రైని కూడా అద్భుతంగా ఏమంటారు కదా, ఆలుగడ్డ మీ ఫేవరెట్ కర్రీ ఏదైతే అది అలా తింటారు. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం, కట్టేస్తున్నాం. అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్కటే ఒక్క నిమ్మకాయ, సింగిల్ మీడియం సైజ్. స్టవ్ కట్టేసాక వేసాను నేను. అద్భుతంగా చేసేసానండి అరటికాయ కారం. అరటికాయ మినప్పిండితోని కారం అసలు మామూలుగా ఉండదు దీని టేస్ట్. చేయటం వల్ల డెడ్ ఈజీ. బాబా చాలా బాగుంది. అన్నంలో కలుపుకొని తినట్లేని అంతే, తిన్నట్టే మీరు అనుకోండి. తిన్నా చాలా బాగుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.